హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 రిజల్ట్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మనకు రావడం జరిగింది. మరి ఎస్టర్డే గ్రూప్ 1 పైన ఒక వార్త సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అయిన నేపథ్యంలో టీజీపీఎస్సీ ఆ వార్తను ఖండిస్తూ ఈ ప్రెస్ నోట్ను రిలీజ్ చేసినట్టుగా మనం భావించాలి. మరి ఈ ప్రెస్ నోట్ యొక్క సారాంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మరి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క సారాంశాన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ నిన్న ఒక వార్త, మరి గ్రూప్ 1కి సంబంధించి ఒక వార్త, తప్పుడు వార్త సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అయిన నేపథ్యంలో ఆ అసత్య ప్రచారం చేస్తున్నటువంటి సదరు సోషల్ మీడియా సంస్థ పైన పోలీస్ కేసు నమోదు చేయడం జరిగిందంటూ ఈ యొక్క ప్రెస్ నోట్లో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దు. ముఖ్యంగా కమిషన్ అత్యంత పారదర్శకంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఫలితాల కోసం ప్రయత్నిస్తుందంటూ అక్కడ మనకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అతి త్వరలోనే అభ్యర్థులు తమ యొక్క లాగిన్ ద్వారా, వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా అభ్యర్థుల యొక్క గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పేపర్ వైజ్ మార్కులు పొందే అవకాశం అతి త్వరలోనే ఉందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా త్వరలోనే వెబ్సైట్లో అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మార్క్స్ల యొక్క జాబితా విడుదల చేసే అవకాశం ఉందంటూ మరి ఆ ప్రెస్ నోట్లో మనకు అందించడం జరిగింది. మరి ఇలాంటి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు నమ్మవద్దు, ఎంతో పారదర్శకంగా మరి రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ మరి అతి త్వరలోనే జిఆర్ఎల్, మనకు నిన్న వీడియోలో చెప్పుకున్నాం. జిఆర్ఎల్ అనేది మార్చ్ మనకు 4th or 5th నుంచి 10th లోపు, అంటే ఖచ్చితంగా మనకు ఈరోజు వచ్చినటువంటి వెబ్సైట్ ఆధారంగా, ఈరోజు వచ్చినటువంటి మనకు ప్రెస్ నోట్ యొక్క ఆధారంగా మరి మార్చి 10th లోపు ఖచ్చితంగా జిఆర్ఎల్ జాబితా వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉందంటూ మరి మనం భావించాలి. మనము భావిస్తున్నట్టుగానే మరి అతి త్వరలోనే రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి మనము ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తే రిజల్ట్స్, మన యొక్క జిఆర్ఎల్ అనేది మార్క్స్ వివరాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా అవసరం ఉన్న వారికి షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.